అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరికిషోరం. స్వర్ణ బిందు ప్రాసన. ఇది ఆయుర్వేదంలో పిల్లల మేధస్సు, రోగనిరోధక శక్తి, శారీరక ఎదుగుదలను పెంచడానికి ఉపయోగించే ఒక పురాతన పద్ధతి. దీనిలో స్వర్ణ భస్మం, ఆవు నెయ్యి, తేనె, ఇతర ఔషధ మూలికలతో కూడిన మిశ్రమాన్ని పిల్లలకి నోటి ద్వారా అందిస్తారు. స్వర్ణ బిందు చుక్కలు వేసుకోవటానికి 10 నిమిషాల ముందు, వేసుకున్నాక 10 నిమిషాల తర్వాత కూడా ఏమీ తినకూడదు, తాగకూడదు. స్వర్ణ బిందు ప్రాసన అనేది పురాతన ఆయుర్వేద పద్ధతి. దీనిని పిల్లల వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, ఇంకా మేధస్సును మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. ఇది శిశు సంరక్షణలో భాగం. పుట్టినప్పటి నుండి 16 సంవత్సరాల వరకు ఇది ఇవ్వచ్చు. దీంట్లో ఏమేం పదార్థాలు వాడతారంటే స్వర్ణ భస్మం అంటే బంగారంతో తయారు చేసిన బూడిద, ఆవు నెయ్యి, తేనె, మేధా ద్రవ్యాలు అంటే జ్ఞాపక శక్తిని పెంచే ఇతర ఔషధ పదార్థాలు. ఇంకా ప్రయోజనాల విషయానికి వస్తే రోగ నిరోధక శక్తి, పిల్లల్లో జ్వరం, దగ్గు, జలుబు వంటి పునరావృతమయ్యే ఇన్ఫెక్షన్ల నివారణకు ఇది సహాయపడుతుంది. మేధో వికాసం, జ్ఞాపక శక్తి, శారీరక బలం, ఎత్తు, బరువు పెరగటానికి కూడా ఇది ప్రోత్సహిస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియను కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఆయుష్ పెంచడంలో కూడా ఇది సహాయపడుతుందన్నమాట. ఈ మిశ్రమాన్ని పిల్లలకి సెమీ లిక్విడ్ రూపంలో నోటి ద్వారా అందిస్తారు. ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున ఈ స్వర్ణ బిందు ప్రాసన అనేది ఇస్తారు. పుట్టిన బిడ్డ నుండి 16 సంవత్సరాల లోపు పిల్లలకి ఇది ఇవ్వబడుతుంది. కరీంనగర్లో అయితే శ్రీ పంచగవ్య ఆయుర్వేద యోగా వెల్నెస్ సెంటర్లో ఇది ఇస్తున్నారు. అదే వరంగల్లో అయితే మహర్షి గోశాలలో ఫ్రీగానే ఇస్తున్నారు. నేను మా పిల్లలకి వేయించాను. మీరు కూడా పిల్లల భవిష్యత్తు కోసం వేయిస్తే మంచిదని నా అభిప్రాయం.